రష్యా యుక్రెయిన్ మధ్య మరి ముఖ్యంగా 2022 తర్వాత ఎటువంటి పరిస్థితి నెలకొంటుందో మనం చూసాం. అయితే రీసెంట్ గా జరిగిన దాడిని మాస్కో ఒకటే చెప్పడం జరుగుతోంది, మా న్యూక్లియర్ ప్లాంట్ మీద దాడి చేస్తుంది, మంట కూడా రేగింది, మంటలు కూడా అంటుకున్నాయనేది ఇక్కడ మాస్కో అంటే రష్యా వాదన. ఏం చెప్తుందంటే యుక్రెయిన్ మీద డ్రోన్ దాడులకు దిగింది, ఆదివారం నాడు డ్రోన్ దాడులకు దిగిందంటూ రష్యా చెప్పుకొస్తోంది. దాంతో పాటు అక్కడ రియాక్టర్ కి సంబంధించి కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. రష్యాలోని బిగ్గెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లోని అక్కడ ఒక హ్యూజ్ బ్లేజ్ అంటే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అది కూడా ఎక్కడ ఫ్యూయల్ ఎక్స్పోర్ట్ టెర్మినల్ అంటూ కూడా ఇది నేను చెప్తున్న మాట కాదు, ఏకంగా రష్యాకు సంబంధించిన రష్యన్ అధికారులే చెప్తున్న మాట. ఇది కూడా ఎప్పుడు జరిగిందంటే కనుక రష్యా యుక్రెయిన్ కి సంబంధించి ఈ శాంతి చర్చలు అనే అంశం ఇక్కడ జరుగుతున్న క్రమంలో ఆ కుర్స్క్ న్యూక్లియర్ ప్లాంట్ కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. రష్యాకు సంబంధించి ఒకటే చెబుతోంది, యుక్రెయిన్ తమ మీద దాడులకు పాల్పడింది అనేది. మరీ ముఖ్యంగా యుక్రెయిన్ కి రష్యాకి మధ్య శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 2000 కిలోమీటర్ల అంశం గురించి మాట్లాడుతున్న సందర్భం, దీంతో పాటు డ్రోన్ అటాక్స్ గురించి మాట్లాడుతూ రష్యా యుక్రెయిన్ అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తుంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏమంటుందంటే రష్యా డిఫెన్స్ మినిస్టర్ ఏం చెప్తుందంటే అట్లీస్ట్ 95 యుక్రెయిన్ డ్రోన్స్, ఏకంగా 95 యుక్రెయిన్ డ్రోన్స్ రావడం జరిగింది, వాటిని మేము పేర్చేద్దాం అంటూ కూడా చెప్పుకొస్తోంది. దాంతో పాటు రష్యన్లకు సంబంధించి రష్యన్ రీజియన్స్ ఇప్పటికీ ఆ ప్రభావానికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో వాటిని పూర్తిగా గాల్లోనే పేల్చేద్దాం యుక్రెయిన్ సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భం. ఎందుకంటే 1991లో సోవియట్ యూనియన్ సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇండిపెండెన్స్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం యుక్రెయిన్ సంబంధించి. అయితే ప్లాంట్ కేవలం 60 కిలోమీటర్లు యుక్రెయిన్ సరిహద్దుకి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని పేల్చేసని చెప్పినప్పటికీ ఒక డ్రోన్ న్యూక్లియర్ ప్లాంట్ కి సంబంధించి న్యూక్లియర్ ప్లాంట్ కి దగ్గరలో పడింది. అది దాదాపుగా ఆక్సిలరీ ట్రాన్స్ఫార్మర్ గురించి మాట్లాడుకున్న సందర్భాలు కావచ్చు, ఆ ప్రాంతానికి సంబంధించి 50% రిడక్షన్ గురించి కూడా ఇక్కడ మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది. సో ఇలా న్యూక్లియర్ ప్లాంట్ కి దాడి చేస్తున్నట్టు కూడా రష్యన్ అధికారులు చెప్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. రేడియేషన్ లెవెల్స్ అయితే మాత్రం ప్రస్తుతం సాధారణంగానే ఉన్నాయంటూ కూడా చెప్పడం అక్కడ పరిస్థితిని అర్థం పడుతోంది. ఇది యుక్రెయిన్ రష్యా మీద దాడి. మరి ముఖ్యంగా ఎవరి అండ చూసుకొని దాడి చేస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. ప్రస్తుతానికి అయితే ఎవరికి గాయాలు కాలేదు, కానీ మంటలు మాత్రం అంటుకున్నాయంటూ కూడా యుక్రెయిన్ చెప్పుకొచ్చింది. ఒక డ్రోన్ దాడి ఇంకొక 2 రియాక్టర్లు ఆపరేట్ అవుతున్నాయి, పవర్ జనరేషన్ కంటిన్యూ అవుతుందంటే చెప్పుకొస్తున్నాయి. ఒకటి మాత్రం రిపేర్ కి షెడ్యూల్ చేయడం జరిగింది అంటూ కూడా చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. అయితే యునైటెడ్ నేషన్ న్యూక్లియర్ ఏజెన్సీ అలాగే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఈ రెండు కూడా ఇప్పుడు ఈ రిపోర్ట్ల మీద తమకు అవగాహన ఉంది. అలాగే ఆ ప్లాంట్ లో ఉన్న ట్రాన్స్ఫార్ విషయంలో దానికి మంటలు అంటుకున్నాయి. చెప్పుకోవాలి, యునైటెడ్ నేషన్ కి సంబంధించి న్యూక్లియర్ ఏజెన్సీగా మాట్లాడుకుని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా రియాక్ట్ అయింది. కళ్యాణ్ ఒకటే చెప్పడం జరుగుతోంది, ఈ రిపోర్ట్ల మీద తమకు అవగాహన ఉంది అని చెబుతూనే ట్రాన్స్ఫార్మర్ కి సంబంధించి అక్కడ అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ కి మంటలు అంటుకున్నాయి, అది మిలిటరీ యాక్టివిటీ కారణంగానే మంటలు అంటుకున్నాయని చెబుతూనే ఎవ్రీ న్యూక్లియర్ ఫెసిలిటీ షుడ్ బి ప్రొటెక్టెడ్ అంటోంది. అంటే ప్రతి న్యూక్లియర్ ప్లాంట్ ని కాపాడాల్సిన సందర్భం అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇది కూడా ఒక 1000 కిలోమీటర్స్ ఇటు గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ కి 1000 కిలోమీటర్ దూరం ఉంది. ఈ క్రమంలోనే కనీసం ఒక 10 యుక్రెయిన్ డ్రోన్స్ కి సంబంధించి ఇక్కడ రష్యా మాట్లాడడం జరుగుతోంది. సో ఈ క్రమంలోని ఇప్పుడు ఏం జరగబోతోంది, ఎందుకంటే నల్లటి పొగ మీరు చూడొచ్చు. ఎప్పుడైతే దాడి జరిగిందో ఇది రష్యా చెబుతున్న మాట, ఎప్పుడైతే దాడి జరిగిందో ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆ ప్రాంతంలో మంటలు అంటుకున్నాయనేది చెబుతున్న సందర్భం. అయితే ఇక్కడ ఫుటేజ్ బట్టి అర్థమవుతుంది రష్యాకు సంబంధించి రష్యా ఒకటే చెబుతోంది, ఆ డ్రోన్ వచ్చింది పడేస్తాయి. అయితే ఎప్పుడైతే దాడి జరిగిన వెంటనే ఒక పెద్ద మంట రేగింది. దాడి జరిగిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయనేది ఇక్కడ రష్యా చెబుతున్నమాట. దాంతో పాటు ఫైర్ ఫైటర్స్ అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకోవడం జరిగింది. దాంతో పాటు ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా అక్కడికి చేరుకున్నాయి. అలాగే ఆ మంటని అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది అంటూ కూడా ఇటు రష్యా చెబుతోంది. మరి ముఖ్యంగా ఆ ప్రాంత గవర్నర్ రష్యా
గవర్నర్ ఆ ప్రాంతానికి సంబంధించి రష్యా గవర్నర్ అలెగ్జాండర్ లోపెంకో ఆయన ఒకటే చెప్పడం జరుగుతోంది. ఇటు ఫైర్ ఫైటర్స్ అలాగే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం రెండు కూడా అక్కడికి చేరుకున్నాయి. మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పుకొచ్చిన సందర్భం. రిమెంబర్, న్యూక్లియర్ దాడి ఏదైతే జరగకూడదని ప్రపంచం కోరుకుందో అది ఈరోజు అగ్గిరాజేసింది. యుక్రెయిన్ రష్యా మీద దాడికి దిగింది, న్యూక్లియర్ దాడికి దిగింది. ఇది రష్యా చెబుతున్న మాట. సో ఈ క్రమంలో ఈ దాడులు ఇంకా పెరగబోతున్నాయా? ప్రస్తుతం దీనికి సంబంధించి బిగ్గెస్ట్ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు ఏం చేయబోతున్నాడు పుతిన్ అనేది, ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ఇది డెవలప్మెంట్స్ ఎప్పుడు చోటు చేసి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపటి క్రితం ఇటు అమెరికా అధ్యక్షుడు, ఇంకా చెప్పండి కొద్ది గంటల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకటే మాట చెప్పుకొచ్చాడు. ఏమని? ఇటు పుతిన్ అలాగే జెలెన్స్కీ, రష్యా అలాగే యుక్రెయిన్ ఈ రెండు శాంతి చర్చలకు వెళ్ళాలి, ఏదో ఒక కన్క్లూషన్ ఇవ్వాలి, లేకపోతే రెండు వారాల్లో దీనికి సంబంధించి ఒక యాక్షన్ లోకి దిగుతారంటూ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. అది జరిగిన కొద్ది గంటల్లోనే ఇటు రష్యా కూడా దాడి చేస్తున్నట్టు మాట విన్నాం నేను యుక్రెయిన్ మీద. ఇప్పుడు యుక్రెయిన్ రష్యా మీద దాడి చేసిన గట్టు న్యూక్లియర్ ప్లాంట్ మీద దాడి చేయడం ప్రస్తుతం ఇది బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే న్యూక్లియర్ ప్లాంట్ కి సంబంధించి రిమెంబర్ ఇది యుఎన్ కూడా దాదాపుగా కన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అటామిక్ ఎనర్జీకి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఇక్కడ ఒకటే చెప్తోంది, యునైటెడ్ నేషన్స్ న్యూక్లియర్ ఏజెన్సీగా చెప్పుకునేది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా ఏం చెబుతోంది, ఇక్కడ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ప్లాంట్ లో ట్రాన్స్ఫార్మర్ అయితే మంటలు అంటుకున్నాయి, దట్టు మిలిటరీ యాక్టివిటీ కారణంగా అంటూ చెప్తున్న సందర్భం. సో ఈ క్రమంలోని మంటలకు సంబంధించి అక్కడ అంటుకున్నాయని చెప్పి రష్యా చెబుతోంది. సో ఇప్పుడు న్యూక్లియర్ ప్లాంట్ మీద దాడి చేసిన తర్వాత పుతిన్ ఊరుకుంటాడా? పుతిన్ ఊరుకునే సందర్భమేనా? ఎందుకంటే ఇక్కడ ట్రంప్ మాటలు కావచ్చు, లేకపోతే జెలెన్స్కీ ప్రవర్తన కావచ్చు, గతంలోనే మనం చూసాం. ఎప్పుడైతే యుక్రెయిన్ రష్యా మీద ఇన్ఫాక్ట్ రష్యాకు సంబంధించి వైమానిక స్థావరాలలోకి చొచ్చుకొచ్చి అక్కడ దాడులు చేసి చొచ్చుకురావడం అక్కడే ఒక వ్యూహాత్మకమైన ట్రక్కులతో డ్రోన్లను పంపి దాడి చేసిన తర్వాత అదే స్థాయిలో దాదాపుగా 500కు పైగా డ్రోన్లతో రష్యా ఇటు అదే యుక్రెయిన్ మీద విరుచుకుపడింది. అది కంటిన్యూ అయింది. ఈ వార్ మొదలైనప్పటి నుంచి ఆ స్థాయిలో ఎప్పుడు డ్రోన్ దాడులు జరిగిన పరిస్థితి మనం ఎప్పుడు చూడని పరిస్థితి. ఇన్ఫాక్ట్ అదే ప్రపంచంలో ఉన్న వార్తా సంస్థలు కూడా అదే అంశం గురించి ప్రస్తావించాలని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పరిణామాన్ని ఎలా చూస్తాయి, మరి ముఖ్యంగా పుతిన్ ఎటువంటి అడుగులు వేస్తాడనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. అక్కడ మరికొన్ని అంశాల గురించి మాట్లాడుకున్న సందర్భం ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే కీలకమైన రిపోర్ట్ అయితే మాత్రం రావడం జరుగుతోంది. ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పటికీ అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తోంది. పూర్తిగా ఆ ప్రాంతంలో ఒకవేళ ఇబ్బందికర వాతావరణం తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో అక్కడ ఉన్న ప్రజల్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తుంది. అఫ్కోర్స్ అక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైతే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఉంటుందో, ఫైర్ ఫైటర్స్ ఉంటాయి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి, వాటి సాయంతో పూర్తిగా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ రష్యానే చెప్పుకోవాలి ఇక్కడ కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే కనుక రష్యాపై యుక్రెయిన్ విరుచుకుపడింది. రష్యాపై మల్టిపుల్ డ్రోన్ స్ట్రైక్స్ చేసింది. అక్కడ ఒక ఫ్యూయల్ టెర్మినల్ కూడా ఉంది, ఉత్స్లుగా అని చెప్పేసి ఒక ఫ్యూయల్ టెర్మినల్ పై కూడా డ్రోన్స్ తో దాడి చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే 95 యుక్రెయిన్ కి సంబంధించిన 95 డ్రోన్స్ తోని యుక్రెయిన్ రష్యాపై దాడి చేసింది. 48 రష్యన్ డ్రోన్స్ ని జామ్ చేసి వాటిని కూడా ఒక మిసైల్ ని కూడా క్రష్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా ఒక స్టేట్మెంట్ చాలా క్లియర్ గా చెప్తున్నారు, యుక్రెయిన్ ఈజ్ నాట్ ఎ విక్టిమ్, ఇట్ ఈస్ ఎ ఫైటర్. మేము ఒక విక్టిమ్ కాదు, మేము ఒక ఫైటర్. రష్యా ఏదైతే గడిచిన కొన్ని వారాల్లో అది అగ్రెసివ్గా అటాక్స్ని కంటిన్యూ చేస్తుంది. పీస్ టాక్స్ నడుస్తున్న తరుణంలోనే దాని అగ్రెషన్ తగ్గట్లేదు కాబట్టి దానికి ఒక సమాధానం అని చెప్పేసి జెలెన్స్కీ ఈ దాడికి సంబంధించి ఆయన స్టేట్మెంట్ని రిలీజ్ చేశారు. యుక్రెయిన్ ఈజ్ నాట్ ఎ విక్టిమ్, ఇట్ ఈస్ అ ఫైటర్ అని చెప్పుకొచ్చేశాడు. సో మనం కనుక చూస్తే కనుక గతంలో చూస్తే పుతిన్తోని ట్రంప్ మీటింగ్ చేశారు. అలాగే జెలెన్స్కీని పిలిచి జెలెన్స్కీతో కూడా ట్రంప్ కూడా మీటింగ్లో పాల్గొని ఒక పీస్ని ప్రమోట్ చేయాలి, వార్ని ఆపాలని తీసుకొస్తున్న తరుణంలో ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ రష్యా దీన్ని ఇంకా ఎస్కలేట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. న్యూక్లియర్ ఫెసిలిటీని యుక్రెయిన్ టార్గెట్ చేసింది కాబట్టి టెన్షన్స్ అయితే ఇప్పుడు హై లెవెల్లో ఉన్నట్టే మనం చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం డీటెయిల్స్ కూడా చూస్తే కనుక ఆగస్టు 24 అనేది యుక్రెయిన్కి ఇండిపెండెన్స్ డే, వాళ్ళ స్వాతంత్ర దినోత్సవం రోజే రష్యాలో 60 కిలోమీటర్ల దూరంలో ఏదైతే కుర్స్క్ అని చెప్పేసి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉందో ఆ పవర్ ప్లాంట్ని బేస్ చేసుకొని ఈ అటాక్స్ అని 94 డ్రోన్స్ని వీళ్ళు అటాక్లో యూజ్ చేశారు. దానివల్ల అక్కడ
ఆ న్యూక్లియర్ ప్లాంట్లో ఏదైతే ఆక్సిలరీ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో ఆ ట్రాన్స్ఫార్మర్ డ్యామేజ్ అయింది. రియాక్టర్ నంబర్ 3ని ప్రస్తుతానికి ఆపరేట్ చేయట్లేదు. దాన్ని హోల్డ్ చేసి దాన్ని రిపేర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే రేడియేషన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ప్రస్తుతానికి నార్మల్గా ఉన్నాయి. ఎవరికి గాయాలు కూడా జరగలేదు, ఎవరు చనిపోలేదని చెప్పేసి రష్యా చెప్పుకొచ్చింది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా చాలా క్లియర్గా ఈ ఇన్సిడెంట్ని అక్నాలెడ్జ్ చేస్తూ దాంతో ఈ న్యూక్లియర్ ఫెసిలిటీ, ప్రతి న్యూక్లియర్ ఫెసిలిటీకి ప్రొటెక్షన్ ఉండాలి ఖచ్చితంగా. ఆ చుట్టుపక్కల ఆ సర్వేలెన్స్, ఆ ప్రొటెక్షన్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అని చెప్పి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికైతే యుక్రెయిన్ తన స్వతంత్ర దినోత్సవం రోజే రష్యాపై విరుచుకుపడింది. గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని రోజులుగా, కొన్ని వారాలుగా, కొన్ని నెలలుగా రష్యా అగ్రెషన్ అనేది అసలు తగ్గలేదు. అందుకే దానికి సమాధానంగా జెలెన్స్కీ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యుక్రెయిన్ అనేది ఒక విక్టిమ్ కాదు, యుక్రెయిన్ ఒక ఫైటర్. రష్యా అగ్రెషన్ని తగ్గించడానికే ఈ దాడి చేశాం మేము అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా డిక్లేర్ చేశాడు. కానీ ఇప్పుడు రానున్న రోజుల్లో మరి రష్యా దీనికి ఎలా ప్రతిఘటిస్తుంది, ఏ లెవెల్లో ప్రతిఘటిస్తుంది, ఎంత డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. రష్యా దగ్గర చూసుకుంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, ICBMs ఉన్నాయి, S-400 మిసైల్ సిస్టమ్స్ ఉన్నాయి, ఫైటర్ జెట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మరి యుక్రెయిన్ పరిస్థితి ఏంది? యుక్రెయిన్కి ఒక పక్కన లాంగ్ రేంజ్ మిసైల్స్కి యాక్సెస్ అమెరికా, నాటో కానీ ఇవ్వట్లేదు. యుద్ధం చేసి తనని తాను కాపాడుకునే అంత మాత్రమే వాళ్ళకి యుక్రెయిన్కి వెపన్స్ సప్లై చేస్తుంది నాటో కానీ, అమెరికా కానీ. కానీ రష్యా దగ్గర మాత్రం అలా కాదుగా. రష్యా దగ్గర అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి, ప్రపంచంలోనే అత్యధిక ICBMs కూడా ఉన్నట్టు మనకు తెలుసు. సో అలాంటిది రానున్న రోజుల్లో మరి రష్యా ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది అనేది ఒక్కసారి చూడాలి. ఒక్కసారి ఆ న్యూక్లియర్ ప్లాంట్కి సంబంధించి ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. అసలు ఆ న్యూక్లియర్ రియాక్టర్కి కనుక ఆ మిసైల్స్, ఆ డ్రోన్స్ కనుక తగిలింటే కనుక ఆ సిచ్యువేషన్ వేరుండే. 60 కిలోమీటర్ల ఆ రేడియస్ మొత్తం న్యూక్లియర్ ఎనర్జీ రేడియేషన్ అంతా ఉండే అవకాశం ఉండేది. ఒకసారి ఆ విజువల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. Походу все. Вот это окончательный. Говорят, не судьба. Если ты вот,